ఇరాన్‌లో వాస్తవంగా ఆ మధ్యన ఒక సంఘర్షణ వాతావరణం వచ్చింది. ఏదైతే హిజాబ్ ధరించేటటువంటి సందర్భంలో తలెత్తినటువంటి వివాదం కారణంగా మీసా ఆమ్ని అనేటువంటి ఒక అమ్మాయిని కొట్టి చంపినటువంటి ఘటనతో తిరగబడ్డటువంటి పబ్లిక్ ఖొమైనీ ప్రభుత్వానికి గద్దె దిగాలన్నారు. ఆ సందర్భంలో దాడులు చేశారు. చివరికి పెద్ద నానా బీభత్సమైంది. అయితే ప్రభుత్వం మాత్రం మొహమాట పడకుండా సైన్యాన్ని దించి ఆ ప్రజల ప్రాణాలు తీసి నడి రోడ్డు మీద కాల్చి చంపి కొంతమందిని ఉరి తీసి కొంతమందిని జైళ్లలో పెట్టి కఠినంగా అణచిపడేసింది. అయితే అప్పటికే ఒక ప్రజా విప్లవం అనేది ప్రారంభమైంది. వాస్తవానికి ఖొమైనీ తీసుకోకముందు షాల చేతుల్లో ఉండేది. అప్పట్లో అమెరికాకి, ఇజ్రాయెల్‌కి ఇరాన్ మిత్రులు కూడా. అయితే ఎప్పుడైతే ఈ షా చేతుల్లో నుంచి, షాల కుటుంబం చేతుల్లో నుంచి వీళ్ళ చేతుల్లోకొచ్చిందో, ఖొమైనీ వాళ్ళ చేతుల్లోకొచ్చిందో అప్పటినుంచి మత ఉన్మాద దేశంగా మార్చినటువంటి పరిస్థితి. అంతకుముందయితే అక్కడ